హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మేము కూడా ఫైనల్లీ కుంభమేళా వెళ్ళాం. లాస్ట్ వీక్లో వెళ్ళాము. ఆన్ రోడ్ జర్నీ చేద్దామని ఫిక్స్ అయ్యి మార్నింగ్ 6 o'clockకి అలా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో మాకు ట్రాఫిక్ మొత్తం హ్యూజ్గా ఉండేయండి. అసలు చూసారా, వాళ్ళు ఫ్లెక్సీ కూడా ఇచ్చుకున్నారు. ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు వెహికల్స్ కనిపించాయి అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. అసలు మేము నాగ్పూర్ వెళ్ళే వరకు మధ్యాహ్నం మాకు 1:30 అలా అయింది. అందులో సండే అక్కడికి వెళ్ళేలా వెళ్ళాము. సో హెవీ ట్రాఫిక్ అనమాట. ఎక్కడ ఆగిపోయినా అవర్స్ అలా వెయిట్ చేస్తూనే ఉన్నాం. సో మేము 3:30కి అలా హవానా రిసార్ట్ అని చెప్పేసి నాగ్పూర్ దగ్గర లంచ్ చేసాము. బ్యూటిఫుల్గా ఉండే ఇక్కడ అండ్ టేస్ట్ కూడా బాగుండే. మేము తిన్న తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాం. మాకు దారిలో అంతా ఇట్లా సైడ్కి ఫుడ్ చేసుకుంటూ ఫుడ్ తింటూ కనిపించారు. చాలా మంది ఇలానే సెల్ఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మాకంత పేషెన్స్ లేక మేమేం తెచ్చుకోలేదు. నెక్స్ట్ మనం మధ్యప్రదేశ్లో వెళ్ళగానే పెంచ్ టైగర్ రిజర్వ్ మీద నుంచే వెళ్తాము. సో ఈ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే రోడ్స్ అన్ని. కానీ ఈవినింగ్ 6 తర్వాత ఇంకా మాకు పేషెన్స్ మొత్తం తగ్గిపోయింది. సో మేము మధ్యప్రదేశ్లో మైహర్ అనే ప్లేస్లో స్టే చేసాము. నైట్ స్టే చేసిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మెల్లిగా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అన్ని స్టేట్స్ వెహికల్స్ కనిపించాయండి మాకు ఈ జర్నీలో అయితే. సో ఈవినింగ్ వరకు మేము ఫైనల్లీ ప్రయాగ్రాజ్ చేరుకున్నాము. ఇది ఘాట్ దగ్గర యమునా ఘాట్ అంటారంట ఇది ఎంట్రీలో. సో ఇక్కడ అంతా షాపింగ్ జోన్. మేము ఈవినింగ్ టైం వెళ్ళినందుకు మాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే మంచి సన్లైట్ లో చూసాము అండ్ సన్సెట్ టైంకి అండ్ నైట్ వ్యూ 3 వ్యూస్ కూడా కవర్ చేసాము. చాలా పర్ఫెక్ట్ టైంకి వెళ్ళామనిపించింది. రష్ అయితే మాత్రం చాలా హ్యూజ్గానే ఉండే. మేమేమనుకున్నామంటే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి డిప్ తీసుకోవాలనుకున్నాం. సో అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్లో వెళ్ళాలి. పర్ హెడ్ 1500 ఛార్జ్ చేస్తున్నారు. మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాము బోట్స్ అన్ని కూడా. సో ఈ బోట్లో వెళ్ళాము మేము అండ్ ఈ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. చాలా డివైన్గా అనిపించింది జర్నీ అంతా. బోట్ జర్నీ స్టార్ట్ అవ్వగానే సన్సెట్ అయింది. చూసారా బ్యాక్ డ్రాప్ లో. త్రివేణి సంగం చుట్టుపక్కల ఘాట్స్ అన్నిట్లో కూడా లక్షలు కాదండి, కోట్లాది మంది ఉండే. అసలు ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల ఇంకెక్కువ ఉంది. అండ్ సన్సెట్ అయ్యే కొద్దీ లైటింగ్స్ పెంచుతున్నారు. ఆ వ్యూ కూడా చూడ్డానికైతే అసలు నిజంగా డివైన్ ఫీలింగ్ అనిపించింది మొత్తము. అండ్ దూరంగా కనిపిస్తుంది కదా, అది అక్బర్స్ ఫోర్ట్ అంటారండి. ఈ జర్నీలో అయితే చాలా ప్లెజెంట్ గా ఉండే. అసలు ఈ ప్లేస్కి వచ్చాక మేము 2 days జర్నీ చేసిన టైర్డ్నెస్ అసలు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు లక్షలాది మంది హరహర మహాదేవ్ అంటూ ఓం నమ శివాయ అంటుంటే అసలు ఆ డివోషనల్ వైబ్స్తో చెప్పలేని మంచి ఫీలింగ్ అనిపించింది నాకు. ఫైనల్లీ సంగం చేరుకొని మేము స్నానం చేసాము. ఇంతమంది చేస్తున్నా కూడా వాటర్లో మాకు చాలా మంచి ఫీలింగ్ మాత్రమే వచ్చింది. నిజంగా వర్త్ విజిటింగ్ ప్లేస్ అనిపించింది నాకు. అసలు చాలాసేపు ఈ సంఘంలో టైం స్పెండ్ చేశాను. తర్వాత ఇక్కడ దీపాలు వెలిగించి మేము రిటర్న్ జర్నీ అయ్యాము. రిటర్న్లో అయితే మొత్తం డార్క్ అయ్యాక ఈ లైటింగ్స్తో స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. అక్బర్ ఫోర్ట్ చూసారా ఎంత బాగుందో ఈ లైటింగ్స్లో. చుట్టూ మొత్తం ఉన్న గార్డ్స్ అన్ని కూడా ఇలానే బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. నాకు నిజంగా ఇది లైఫ్లో వన్ ఆఫ్ ద మెమరబుల్ ఈవెంట్. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు కుంభమేళా విజిట్ చేశారో లేదో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.